జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ అసలు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. ఆయన సంక్షేమాలు ఇచ్చాను, ప్రజలు నాకు ఓటు వేయలేదు, అది ఇవాళ ఎవరు మాట్లాడారు, అది ప్రజల తప్పు కాదు, ఈవీఎంలు తప్పని ఇవాళ లక్ష్మీపార్వతి కూడా మాట్లాడుతారు. లక్ష్మీపార్వతి ఇంకో చాలా పెద్ద మాట అంది ఆవిడ. నేను అనుకున్నాను ఆవిడ ఎవరిని ఉద్దేశించి అంటుంది అనుకున్నానంటే, యాక్చువల్గా ఏమంది ఆవిడ, మోదీ భారతదేశంలో చాలా గొప్పవాడైతే అయి ఉండొచ్చు, మోదీని మించి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంటే మీరు ఎవరిని అనుకుంటారు చెప్పండి? ఎన్టీ రామారావు గారిని అనుకుంటామా మనం? ఆశ్చర్యంగా జగన్మోహన్ రెడ్డిట. అసలు మీకు అరికాలం అంటే ఎత్తుకెక్కుతుందా ఎక్కదా? ఒక లక్ష్మీ పార్వతికి సిగ్గుంటే ఆ మాట అంటుందండి ఆవిడ. అసలు ఏంటి నీకు జీవితం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. అసలు ఇవాళ లక్ష్మీ పార్వతి అనే వ్యక్తి 93 నుంచి ఈ రోజు వరకు 33 సంవత్సరాలుగా వార్తల్లో ఉంది అంటే ఆవిడ బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు. ఇవాళ అసలు ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నావు నువ్వు? వాట్ ఆర్ యు టాకింగ్? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవడు అసలు? నీకు సిగ్గు సెరవు ఉందా? ఏ కాంగ్రెస్ నైతే ఎన్టీ రామారావు గారు పోరాటం చేశారో ఆ కాంగ్రెస్ తో నువ్వు కొమ్మక్కయ్యి ఆ కాంగ్రెస్ కి సంబంధించిన అబ్బాయి తోటి తన్ని మెచ్చుకోవడం, సంక్షేమాలు ఇచ్చాట, ప్రజలు తప్పు లేదు ఇక్కడ ఓడిపోవడంలో, ఈవీఎంలు తప్పుట. అంటే లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు? ఓహో నేను రాజాధిరాజును అనుకున్నాడేమో. ఒక ఎన్టీ రామారావు కంటే నేను గొప్పవాడిని, ఒక రాజశేఖర రెడ్డి కంటే గొప్పవాడిని అనుకున్నాడు కదా.